వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. జమ్మూ కాశ్మీర్లోని జోజిలా పాస్ వద్ద మంచు చర్యలు బీభత్సం సృష్టించాయి. శ్రీనగర్ నుంచి లేహ్ రహదారిపైన వాహనాలపైన విరిగిపడ్డాయి మంచు చర్యలు. మరి ముఖ్యంగా వాహనాల్లో చిక్కుకొని 7గురు మృతి చెందారు, 5గురు తీవ్రంగా గాయపడ్డారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు ఆర్మీ, పోలీస్, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. అప్పటికే 7గురు మృతి చెందారని కూడా నిర్ధారించడం జరిగింది. అయితే పలువురికి గాయాలవ్వడంతో సమీప హాస్పిటల్కి తరలించారు. భారీగా పేరుకుపోయినటువంటి మంచును తొలగించేందుకు యుద్ధ ప్రాతిపదికన అక్కడ పనులు చేపట్టారు. శ్రీనగర్ నుంచి లేహ్ జాతీయ రహదారిపైన తాత్కాలికంగా ఆ రహదారిని మూసివేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. జమ్మూ కాశ్మీర్ లేహ్లో జోజిలా పాస్ వద్ద నిరంతరం మంచు చర్యలు విరిగిపడ్డం, సో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, జోజిలా పాస్ వద్ద మంచు చర్యలు ఇరుగుపడి దాదాపు 7గురు మరణించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ సిరాజ్, అంటే సాధారణంగా ఇప్పుడు మనకి ఏప్రిల్ నుంచి కొంత మంచు తగ్గేటువంటి అవకాశం ఉంది. సాధారణంగా మార్చి మొదటి వారం నుంచి మంచు కొంత తగ్గుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే మంచు భారీగా కరిగే, అంటే సాధారణంగా ఈ రహదారులను కూడా మూసివేస్తూ ఉంటారు. అంటే శ్రీనగర్ నుంచి లేహ్ కానీ, లేదంటే లేహ్ నుంచి మనాలి కానీ ఇలా మూసివేస్తూ ఉంటారు. అయితే ఈ మంచు కరిగేటువంటి సమయంలోనే కొంత ఒక్కొక్కసారి విరిగి పడుతూ ఉంటుంది అనేది అయితే మనకు తెలిసినటువంటి విషయమే. అంటే ముఖ్యంగా అవలాంచీలు ఇవన్నీ రావడం ఇవన్నీ కూడా కొంత జరుగుతూ ఉంటాయి. అయితే తాజాగా జరిగినటువంటి పరిణామం ప్రకారం కనుక ఇదే కారణం అయి ఉండొచ్చు అనేది కూడా ఇక్కడ అనుమానిస్తున్నారు. శ్రీనగర్ లేహ్ జాతీయ రహదారిపై సాధారణంగా కార్గిల్ మీదుగా వస్తుంది. జోజిలా పాస్ సమీపంలోని డయాల్ స్లైడ్ జోన్ వద్ద భారీ మంచు చర్యలు విరిగిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే దీనివల్ల రహదారిపై వెళ్తున్నటువంటి సుమారు 12 ఇవన్నీ కూడా పర్యాటకుల వాహనాలుగానే తెలుస్తుంది. సాధారణంగా చలికాలం మూసివేస్తూ ఉంటారు. అయితే ఈ మార్చి మొదటి వారం నుంచి ఓపెన్ చేసినట్టున్నారు ఈ రహదారిపై వెళ్తున్నటువంటి సుమారు 12 నుంచి 15 వాహనాలు పూర్తిగా ఈ మంచు కారణంగా దెబ్బతిన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక అటు వెంటనే ఈ విషయం తెలుసుకున్న వెంటనే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO కానీ, అదేవిధంగా పోలీసులు, అలాగే SDRF బృందాలు కూడా పెద్ద ఎత్తున రంగంలోకి దిగి సహాయక చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ప్రమాదంలో మొత్తం 7గురు ప్రాణాలు కోల్పోయారు, మరో 5గురు తీవ్రంగా గాయపడినట్టుగా కూడా మనకున్నటువంటి సమాచారం. ఇక దీని కారణంగా రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. అటు ఆర్మీ కూడా రంగంలోకి దిగటం పెద్ద ఎత్తున, అలాగే సహాయక చర్యలు ఆర్మీ అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. అలాగే ఇక లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే వినయ్ కుమార్ సక్సేనా వెంటనే ఘటనా స్థలానికి వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో స్వయంగా మాట్లాడటం, దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోవడం, ప్రత్యేక హెలికాప్టర్లలో వాళ్ళ చేతక్ హెలికాప్టర్లు, ఆర్మీకి సంబంధించిన చేతక్ హెలికాప్టర్, ఎందుకంటే అక్కడ ఈ మంచు కొండలు జోజిలా పాస్ ప్రాంతాల్లో కానీ ఈ ప్రాంతాల్లో మంచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంత చేతక్ హెలికాప్టర్లు లేదా చేత హెలికాప్టర్లు మాత్రం ఎత్తలేగలగలవు. దీంతో అక్కడి నుంచి వాటిని రంగంలోకి దింపి వెంటనే వాళ్ళ సమీపంలో ఉన్నటువంటి అటు శ్రీనగర్ లో ఉన్నటువంటి ఆర్మీ ఆసుపత్రికి, లేదంటే ఇటు మనాలికి తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక అదేవిధంగా అంటే ఎవరైతే మంచు కింద చిక్కుకున్న వారి కోసం స్నీఫర్ డాగ్స్ అంటారు, వీటితో కూడా గాలింపు చర్యలు మొదలు పెట్టారు. అదేవిధంగా పోలీసులు భారీ యంత్రాలను కూడా రంగంలోకి దింపడం జరిగింది. ఇక సమీపంలో ఉన్నటువంటి డ్రాస్ సెక్టార్ లో ఉన్నటువంటి ఆసుపత్రికి కూడా వీళ్ళు తరలించారు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. జమ్మూ కాశ్మీర్లోని జోజిలా పాస్ వద్ద మంచు చర్యలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మరి ముఖ్యంగా శ్రీనగర్ లేహ్ రహదారిపైన వాహనాలపైన ఒక్కసారిగా విరుచుకుపడినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే వాహనాల్లో చిక్కుకొని 7గురు మృతి చెందారు, 5గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రజెంట్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ NDRFతో పాటుగా ఆర్మీ, పోలీసులు కూడా రెస్క్యూ ఆపరేషన్ని చేపట్టినటువంటి పరిస్థితి. లేహ్ అదేవిధంగా శ్రీనగర్ మధ్య ఉన్నటువంటి జోజిలా పాస్ అత్యంత కీలకంగా, అత్యంత ఎత్తైనటువంటి శిఖరంగా కూడా మనకందరికీ తెలిసినటువంటి పరిస్థితి. సో ఆ పాస్ ఏదైతే ఉందో, ఏదైతే లోయ ప్రాంతం, ఆ ప్రాంతంలో ఒక్కసారిగా అక్కడి నుంచి వెళ్తున్నటువంటి వాహనాలపైన కూడా పూర్తి స్థాయిలో కూడా మంచు చర్యలు విడిగిపడడం కొంతవరకు ఆందోళన కలిగిస్తున్నాయి. మరి ముఖ్యంగా మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ సంబంధించి మే నెలలో, సో వేసవి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి సో మంచు త్వరగా కరిగి ఆ ప్రాంతంలో రహదారులపైన సో వచ్చేటువంటి వాహనాలపైన కూడా పడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం అప్పుడప్పుడు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో టన్నెళ్ల నిర్మాణాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. తాజాగా 3528 మీటర్ల ఎత్తైనటువంటి జోజిలా పాస్ వద్ద సో తరచుగా ప్రమాదాలు సాగుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు 7గురు మృతి చెందినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. వారిని సమీప హాస్పిటల్కి తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ పూర్తి స్థాయిలో వాహనాలు కూడా మంచు కొండల్లో పడి, మంచు చర్యల్లో పడి పూర్తి స్థాయిలో మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి. సో ఆక్సిజన్ లెవెల్స్ కొంతవరకు తక్కువగా ఉండడం, సో ఎత్తైనటువంటి ప్రాంతాల్లో ఉండడం, పైనుంచి జారువారుతున్నటువంటి మంచు ప్రభావం, ఈ మొత్తం కలగలిపి మాత్రం కొంతవరకు అక్కడ బీభత్సమైనటువంటి
వాతావరణం కనబడుతుంది. Anasala science minda ta anasala science sai cha ata butpa so ragadi no butpa वाला दोस्त आप लोग एक जगह पर बैठो यार. ప్రధానంగా శ్రీనగర్తో పాటుగా లేహ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో, లడక్ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని పాసులలో మాత్రం విపరీతమైనటువంటి మంచు చర్యలు విరిగిపడేటువంటి పరిస్థితులు కనబడుతుంటాయి. అంటే హిమాలయ ప్రాంతాల్లో కూడా వచ్చేటువంటి కాలుష్య ప్రభావం కానివ్వండి, అక్కడ వస్తున్నటువంటి వేడి కానివ్వండి, ఈ మొత్తం ఒక ప్రధానమైనటువంటి కారణంగా మంచు కొండలు ఎక్కడికక్కడ కరిగిపోయి జాలివారేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏదైతే లోయ ప్రాంతాలు ఉంటాయో ఆ లోయ ప్రాంతాల గుండా మాత్రమే, ఆ పాసుల గుండా మాత్రమే రహదారుల నిర్మాణం, విద్యుత్తును చేపట్టడానికి కొంతవరకు అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే మన కొండ తరహా ప్రాంతాల్లో మనం ఘాట్ రోడ్లను ఏ విధంగా నిర్మిస్తామో అదే పర్వతాల మధ్య కూడా సేమ్ ఇలాంటి పాస్ల మధ్య కూడా రహదారుల నిర్మాణం, మనం చూస్తున్నటువంటి విద్యుత్ సరఫరా చేసేటువంటి నిర్మాణాన్ని కూడా చేపడుతూ ఉంటారు. తాజాగా జరిగినటువంటి ఈ ఘటనలో మాత్రం దాదాపు 7 మృతి చెందారు, 5 తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. మనం ఒకసారి అక్కడ చూసుకున్నప్పుడు క్లియర్ కట్గా వాహనాలన్నీ కూడా మంచు కొండల్లో మంచు చర్యలు విరిగిపడినటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతం మొత్తం కూడా రహదారి పూర్తిగా క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి. వాహనాలు ముందుకి వెనక్కి కదలలేనటువంటి సిచ్యువేషన్స్ కనబడుతూ ఉంటాయి. ఆ ప్రాంతానికి వెళ్ళేవారు తగు జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ వాతావరణం అనుకూలించక అప్పుడప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్స్లో క్లియర్ కట్గా రహదారి పైన అడ్డంగా ఎక్కడికక్కడ మంచు పర్వతాలు మంచు చర్యలు విరిగిపడినటువంటి నేపథ్యంలో రహదారి పూర్తిగా క్లోజ్ అయిపోతూ ఉంటుంది. వాటిని కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేసి అక్కడ రహదారిని మళ్ళీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా కూడా రెస్క్యూ ఆపరేషన్స్ నిరంతరం చేపడుతూనే ఉంటారు. ఈ సీజన్ వచ్చిందంటే చాలు ఇలాంటి ఘటనలు ఎక్కువగా ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, లడక్ ప్రాంతాల్లో చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆర్మీతో పాటుగా అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్సిబుల్ ఫోర్స్, విపత్తు నిర్వహణ దళం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుంది. ఏ చిన్న మిస్టేక్ జరిగినా, ఎక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడినా వెంటనే వీరు అలర్ట్ అవ్వడం, అక్కడ ఉన్నటువంటి వారికి సహాయక చర్యలు చేపట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. తాజాగా జరిగినటువంటి ఘటనలో ఇప్పటి వరకు 7 మృతి చెందినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారందరినీ కూడా సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఆ రహదారి మొత్తం కూడా భారీగా పేరుకుపోయినటువంటి మంచును తొలగించేందుకు కూడా యుద్ధ ప్రాతిపదికన కూడా అక్కడ పనులు చేపడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో శ్రీనగర్ నుంచి లేహ్ వరకు ఒక రకంగా చెప్పుకోవాలంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి ప్రాంతాలలో లేహ్ ప్రాంతం కూడా ఒకటి. టిబెట్ తర్వాత అత్యంత కీలకంగా మారుతుంది. ఇక భారతదేశంలో ఎత్తైనటువంటి ప్రాంతంగా లేహ్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. దాదాపు 5,000 మీటర్ల కంటే ఎక్కువగా ఎత్తుగా ఉంటుంది. అత్యంత కీలకంగా ఉంటుంది. కాబట్టి ఏ చిన్న ప్రమాదం జరిగినా ఆ రహదారి మొత్తాన్ని కూడా తాత్కాలికంగా మూసివేసేటువంటి పద్ధతిని ముందు నుంచి చేపడుతూ ఉంటారు. వెనక వచ్చేటువంటి వాహనాలకి ముందేం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. అక్కడ కూడా మంచు చర్యలు విరిగి పడితే వాహనాలు ముందు వెనక్కి కదలలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. సిగ్నలింగ్ సిస్టమ్ తక్కువగా ఉండడం కానివ్వండి, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉండడం కానివ్వండి, ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతుండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం దాదాపు 4,000 కోట్లకు పైగా వేంచించి ఒక ప్రత్యేకమైనటువంటి టన్నెల్స్ నిర్మాణాన్ని కూడా చేపడుతుంది. ఈ టన్నెల్స్ పూర్తయితే కొంతవరకు ఇలాంటి ప్రమాదాల బారి నుంచి తప్పించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది.